బేహద్ పరం మహాశాంతి. ఇంటర్స్టెల్లార్ ట్రావెలింగ్ పాసిబులా అనేటువంటి ప్రశ్నకు బాపూజీ చెప్తూ ఉన్నారు. అనంతభాయ్ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రొఫెసర్ కేటీ చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఏదైనా రాకెట్ ఉపలబ్ధమై ఉందనుకోండి, దాన్ని చూస్తూనే ఆ స్థితిలో అయితే మనం చేరుకోలేం. అంటే ఎక్కడైతే అగ్ని ఉంటుందో, మరి ఈ భూమి మీద సమయము అక్కడ పైన సూక్ష్మ జగత్తుకి ఇక్కడికి చాలా తేడా ఉంది. సూర్యుడు తప్ప మనకు అన్నిటికంటే దగ్గరగా సూర్యుడికి దగ్గరగా చేరుకోవాలి అనుకొని ప్రయత్నం చేసినటువంటి సైంటిస్టులు సాధనాలు ఇప్పుడు దాని అనుసారంగా మనం చూసినట్లయితే 1,00,000 సంవత్సరాలు కాంతి సంవత్సరాలు పడుతుంది. ఇక దగ్గర ఉన్నటువంటి నక్షత్రం అయితే 4.2 ప్రకాశ సంవత్సరాల దూరంలో నుండి చూసినట్లయితే మనకు మన బ్రహ్మాండము ఒక నక్షత్రంలాగా కనిపిస్తూ ఉంటుంది. అనగా 4.2 ప్రకాశ సంవత్సరాలు అని అంటే అంత సమయం పడుతుంది అనేదే కదా అక్కడికి వెళ్ళటానికి. అంటే ఇన్ని సంవత్సరాలు అంటే కాంతి వేగంతో పోతే అది కాంతి వేగంతో పోవటం అంటే పరమతత్వాల వాహనము, సైన్స్ డెవలప్ అయినటువంటి సాధనాలు ఉపయోగపడతాయి. అంత స్పీడ్గా నడవాలి అవి. ప్రకాశం యొక్క గతితోటి నడిస్తేనే సూర్యకిరణం భూమి మీద పడటానికి 3,00,000 కిలోమీటర్లు పర్ సెకండ్ ప్రయాణం చేస్తే ఆ యొక్క గతి అనుసారంగా సూర్యకిరణం భూమి మీద పడుతూ ఉంటుంది. జలము అగ్నితత్వంలోకి కన్వర్ట్ అవుతుంది. జలము అనగా ఇది ఏదైతే కథమైపోతుందో యాక్చువల్లీ మన యొక్క పూర్తి సరైనటువంటి విషయం. కానీ ఇప్పటి వరకు కూడా సైన్స్ దగ్గర 1.5 లక్షలు ఏదైతే ఉన్నదో అదే 3,00,000 కిలోమీటర్లు పర్ సెకండ్, 1,00,000 కూడా చేరుకోలేదు. అంటే ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారనుకోండి, 3,00,000 వరకు చేరుకోగలిగితే అప్పుడు గుర్తించవచ్చు. కానీ స్వయం వాళ్ళకి తెలియటం లేదు ఈ ప్రకాశమయం అనేది ఎలా అవుతుంది, ప్రకాశంగా అయినటువంటి సాధన ఏమున్నది. దీనికి వాళ్ళు ఫిజికల్ వస్తువు అనుకోవడానికి వీల్లేదు కదా, అలా చెప్పలేరు కదా. అందుకనే ప్రయోగము పరిశోధన అనేది జరుగుతూనే ఉంది. ఇది ఇంటర్స్టెల్లార్ అంటే ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి ఇలాగా కాంతి వేగంతో ప్రయాణం చేసేటువంటి వాహనంతో సైన్స్ సాధనంతో చేసేది ట్రావెలింగ్ అన్నమాట. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ హిందీ వీడియో తర్వాత తెలుగు వీడియో వస్తుంది, వినండి. अच्छा, नमस्ते। प्रोफेसर केटी बताती हैं कि फिलहाल हमारे पास जो रॉकेट उपलब्ध है उन्हें देखते हुए अभी आप उस स्थिति में नहीं हैं जहां आपके और धरती के वक्त में बड़ा अंतर है। अगर सूरज के अलावा हम अपने सबसे नजदीकी तारे तक पहुंचने की कोशिश करें तो मौजूदा तकनीक के अनुसार हमें इसमें अभी 1,00,000 साल लगेंगे। नजदीक का तारा जो 4.2 प्रकाश वर्ष दूर है हमारे से, जी, हमारे सितारे से दूसरा सितारा जी 4.2 प्रकाश वर्ष है। तो वहां जाने के लिए 4.2 प्रकाश वर्ष लगेगा। मतलब कितना वर्ष लगेगा? अगर वो कितनी स्पीड चले, प्रकाश की गति से चले तो 3 लाख किलोमीटर पर सेकंड। मगर वो प्रकाश की गति से चलेगा तो वो तो जल के अग्नि तत्वों में कन्वर्ट हो जाएगा, जल के वो यान खत्म हो जाएगा। अभी एक्चुअली हाँ, आपकी बात बिल्कुल सही है, लेकिन अभी तक क्या है कि साइंस के पास अभी शायद 1.5 लाख, जो अभी 3 लाख है ना पर सेकंड, तो वो शायद 1 लाख भी नहीं पहुंचे हैं। तो जैसे वो एक बार एक्सपेरिमेंट करेंगे, अगर 3 लाख तक पहुंच गए तो उनको खुद ही पता चल जाएगा कि प्रकाशमय बन गए। फिर प्रकाश बन गए तो फिर तो फिजिकल चीज रहेगी नहीं।